ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూటాల ఎత్తిపోతల పథకం ద్వారా వ్యవసాయానికి సాగునీరు విడుదల. రైతులకు సకాలంలో సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బాలరాజు వెల్లడి. జంగారెడ్డిగూడెం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థాన పునర్నిర్మాణానికి శ్రీకారం. బాల ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రముఖులు. జంగారెడ్డిగూడెంలో గ్యాస్ సిలిండర్ బుకింగ్ సమస్యకు పరిష్కారం. ఇక నుంచి 25 రోజుల్లోనే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చని తెలిపిన టీడీపీ, బీజేపీ నాయకులు. గోతులమయంగా మారిన జంగారెడ్డిగూడెం బైపాస్ రోడ్డు తక్షణమే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తున్న ప్రజలు. వ్యవసాయానికి అవసరమైన సాగునీటిని సకాలంలో అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు. పోలవరం మండలంలోని గూటాల ఎత్తిపోతల పథకం ద్వారా ఆయకట్టు రైతులకు గోదావరి జలాలను ఏపీ ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్తో కలిసి ఎమ్మెల్యే బాలరాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరి జలాల విడుదలతో గూటాల ఎత్తిపోతల పథకం పరిధిలోని వేలాది ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీరు అందుబాటులోకి వస్తుందని, దీనివల్ల రైతులు పంటలను సకాలంలో సాగు చేసుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. నియోజకవర్గంలోని సాగునీటి వనరులను మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తోందని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ గురవయ్య, శాప్ డైరెక్టర్ కోవాసు జగదీశ్వరి, గూటాల ఎత్తిపోతల పథకం అధ్యక్షులు కరిబండి నాగరాజు, బీజేపీ రాష్ట్ర నాయకురాలు బొరగం వెంకటలక్ష్మి, టీడీపీ మండల అధ్యక్షులు మంగిన వెంకటరమణ, సొసైటీ అధ్యక్షులు కొణతాల ప్రసాద్, పట్టిసీమ సొసైటీ అధ్యక్షులు నులకాని రాంబాబు, ఏఎంసీ డైరెక్టర్ మామిడిపల్లి స్వాతి తదితరులు పాల్గొన్నారు. గత 2 సంవత్సరాలుగా రైతుల పట్ల ఎంత నిబద్ధతతో ఈ ఎన్డీఏ కూటమి పార్టీ పనిచేస్తుందో మీ అందరికీ తెలుసు. రోజు గెలిచిన దగ్గర నుంచి కూడా మన ఎన్డీఏ కూటమి పార్టీ రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక, మాటల్లో కాదు చేతల్లో చూపించాలనేటువంటి ఉద్దేశంతో రైతుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించినటువంటి పార్టీ ఈరోజు ఏదైతే ఉందో అది ఎన్డీఏ కూటమి పార్టీ. అలాగే ఈరోజు చాలా సంతోషకరమైన విషయం, గోటాల పంపింగ్ స్కీమ్ సంబంధించి ఈరోజు నీటిని విడుదల చేయటం. ఈ నీరుకు సంబంధించి సుమారు 2400 ఎకరాలు ఈ సాగు అందించడం చాలా సంతోషకరమైన విషయం. ముందుగా ఈరోజు ఈ కార్యక్రమానికి మీ అందరూ ఇచ్చేయటం, అలాగే ఈ వాటర్ కి సంబంధించి ఏదైతే నార్మల్ పోసుకోవడానికి కానీ, అలాగే మీ పంటలకి సంబంధించి ఇందాక రత్తయ్య గారు అన్నట్టుగా లాస్ట్ ఎకరానికి కూడా నీరు అందించే విధంగా ఈ రోజు ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకుంటాం. అలాగే ఈ గారు అన్నట్టుగా 2 పంపులు రిపేర్కి ఉన్నాయి, ఇంకో పంపు ఒక పంపే రన్ అవుతుంది. తప్పకుండా దానిపై కూడా ఇరిగేషన్ మంత్రి రామానాయుడు గారితో మాట్లాడి మనకి 5,60,00,000 రూపాయలు ప్రపోజల్స్ పంపించడం జరిగింది. ఈ ప్రపోజల్ సంబంధించి ఖచ్చితంగా వస్తే మనకి కొత్త పంపింగ్ స్కీమ్ కి ఏదైతే రిపేర్స్ ఉన్నాయో, లేకపోతే అక్కడ ఏదైతే కొత్త పంపుల్స్ పెట్టాలని బొరగం శ్రీను గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నా వంతుగా నేను ఏదైతే ఎమ్మెల్యే గారు నిర్వహించున్నటువంటి ఫండ్స్ ఏమైనా ఇస్తే ఖచ్చితంగా ఆ పంపింగ్ సంబంధించి కొత్త పంపు ఇవ్వడానికి నేను తప్పకుండా మీకు సహాయ సహకారాలు అందిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్లో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం పునర్నిర్మాణం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో దేవస్థానంలో బాల ఆలయం నిర్మాణానికి గురువారం ఉదయం శంకుస్థాపనను పండగ వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర్ శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం పునర్నిర్మాణానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ మ్యాచింగ్ గ్రాంట్గా 1,50,00,000 రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ సిఫారసుతో దేవాదాయ శాఖ మంత్రి
ఆనం రామనారాయణ రెడ్డి సహకారం అందించగా దేవాదాయ శాఖ కమిషనర్ నిధులను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ప్రస్తుతం ఉన్న మూల విరాట్ను జూలై 2న బాల ఆలయానికి తరలించనున్నట్లు తెలిపారు. ఆ సందర్భంగా ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆలయ అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యేలా పట్టణ ప్రముఖులు, భక్తులు, ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కలగర శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఆలయ అర్చకులు శ్రీనివాస్ సతీష్ ఆచార్యులు మాట్లాడుతూ ఆలయ విశిష్టతను వివరించారు. సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్, పట్టణ ప్రముఖులు మహంకాళి రామ్మోహన్ రావు, కొప్పాక శ్రీనివాసరావు, పెనుమర్తి రామ్కుమార్ మాట్లాడుతూ పురాతనమైన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అభివృద్ధికి శ్రీకారం చుట్టడం శుభ పరిణామమన్నారు. కావున ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ తడికిమళ్ళ శ్రీనివాస్, మధ్య ఆలయ చైర్మన్ రాజాన పండు, పారిజాతగిరి ఆలయ చైర్మన్ అల్లూరి రామకృష్ణ, పట్టణ ప్రముఖులు జట్టి గురునాథరావు, మండవ లక్ష్మణరావు, రావూరి కృష్ణ, దాకారపు కృష్ణ, మారిశెట్టి సత్యనారాయణ, బాల చిట్టెమ్మ, ఇనమడుగు రామాంజనేయులు, తూటిగుంట రాము, ఏలూరు ఫణికుమార్, కానూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో వేయించేసినటువంటి శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానం ఈరోజు పునర్నిర్మాణంలో భాగంగా శ్రీ స్వామివారికి బాలాలయం నిర్మాణం కొరకు ఈ యొక్క పట్టణ ప్రముఖులందరి సమక్షంలో ఈ యొక్క శంకుస్థాపన మహోత్సవం కార్యక్రమం దిగ్విజయంగా జరిగినది. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఈ యొక్క పట్టణ ప్రముఖులకు, అదేవిధంగా ఈ యొక్క నిర్మాణానికి సహకరించినటువంటి దాతలకు, పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ యొక్క పునర్నిర్మాణానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు సుమారు 1,50,00,000 రూపాయల అంచనాతో ఈ యొక్క నిర్మాణ పనులు శాంక్షన్ చేసి ఉన్నారు. గౌరవ శాసనసభ్యులు శ్రీ చింతలపూడి శాసనసభ్యుల వారు సొంగ రోషన్ కుమార్ గారు యొక్క సిఫార్సుతో మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు సహకారంతో ఈ యొక్క మా కమిషనర్ గారు ఈ యొక్క 1,50,00,000 రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా పునర్నిర్మాణంలో భాగంగా ముందస్తుగా ఈ యొక్క ఆలయంలోని ప్రధాన విగ్రహాలను బాలాలయంలోకి మార్చవలసిన అవసరం ఉంది. దాని వరకు ఈరోజు బాలాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగినది. అదేవిధంగా వచ్చే నెల జూన్ 2వ తారీఖు 7:06 ఈ యొక్క మన ప్రధాన ఆలయంలోని విగ్రహాలను ఈ యొక్క బాలాలయంలోకి మార్చి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించబడను. శ్రీ భద్రాద్రి సీతారామచంద్ర స్వామి వారి యొక్క దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఉపాలయం బాలాలయ శంకుస్థాపన కార్యక్రమం ఉదయం 8:01 మహావైభవపేతంగా పురప్రముఖులతోటి భక్తజనులందరి సమక్షంలో వైభవపేతంగా జరిగింది. అలాగే జూలై 2వ తారీఖున స్వామివారి యొక్క బాలాలయంలోకి మూల విరాట్లైనటువంటి సీతారామచంద్ర స్వామివారి యొక్క విగ్రహాలని కూడా తరలించి అక్కడ పునర్నిర్మాణ కార్యక్రమం, ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. అనంతరం దేవాలయ నిర్మాణ కార్యక్రమాలు, శంకుస్థాపన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తజనులందరూ కూడా, అలాగే మా యొక్క ఈవో గారు ఈ యొక్క అందరి ఆధ్వర్యంలో గ్రామస్తుల యొక్క ద్రవ్య సహకారములతోటి దివ్యంగా పరిపూర్ణంగా పూర్తవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ రోజున మన జంగారెడ్డిలో వేయించేసి ఉన్న బొట్టారెడ్డి రోడ్లో వేయించేసి ఉన్న రామాలయానికి పునర్నిర్మాణం కోసం మన ఎమ్మెల్యే గారి సహకారంతో, అలాగే మన ఎంపీ గారి సహకారంతో మనకి 1,50,00,000 శాంక్షన్ అయిందండి. దీని నిమిత్తం మన దాతలతోటి ఒక 50,00,000 ముందుగా బ్యాంకులో కట్టిన తర్వాత మిగతా ₹1,00,00,000 వాళ్ళు శాంక్షన్ చేశారు. టోటల్ గా ఈ గుడి మొత్తం 1,50,00,000 అవుద్దని అంచనా. దీనికి ఈ దాతలు సహకరించిన దాతలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. అలాగే ఈ రోజున మన బాల ఆలయానికి శంకుస్థాపన జరిగింది పొద్దున 8:05 అలాగే రేపు జూన్ 7వ తారీఖున 7వ నెల జూలై 2వ తారీఖున విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కూడా అందరూ ఇచ్చేసి భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము. జంగారెడ్డిగూడెం పట్టణంలో అతి పురాతనమైన, ఇక్కడ ఉన్నటువంటి పట్టణ ప్రజలకు ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి పునర్నిర్మాణంలో భాగంగా బాలాలయ ప్రతిష్ఠ కార్యక్రమం ఇక్కడ జరిగింది. అయితే భారతీయ సనాతన ధర్మంలో రాముడే ఈ దేశానికి ఆదర్శ పురుషుడు. రాముడి యొక్క నడవడిక, జీవన విధానమే ఈ దేశానికి రక్ష. అందులో భాగంగానే ప్రతి గ్రామంలోనూ రామాలయాలు నిర్మితమవుతాయి. కూటమి ప్రభుత్వం కూడా హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని, స్థానిక శాసనసభ్యులు కూడా ఈ జంగారెడ్డిగూడలో ఉన్న రామాలయాన్ని పునర్నిర్మించాలనే సంకల్పంతో వారు సిఫార్సుల మేరకు ఎండోమెంట్ శాఖ మంత్రులైనటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు శాంక్షన్ చేసినటువంటి 1,50,00,000
1,50,00,000 గ్రాంట్ కోటిల CGF ఫండ్ కింద ₹1,00,00,000 అయితే 50 లక్షలు ఇక్కడ స్థానిక భక్తులు సమకూర్చినటువంటి నిధి. ఈ మ్యాచింగ్ గ్రాంట్ తో మన దేవాలయాలు కూడా మంచి ధర్మకర్తలు, అధ్యక్షులుగా అందరూ వచ్చారు, చైర్మన్లు. ఇది కూటమి ప్రభుత్వం యొక్క హిందూ ధర్మ పరిరక్షణకు సూచిక అని సవినంగా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయాల అభివృద్ధికి ప్రముఖ పాత్ర ఇస్తుందనడానికి ఇదే నిదర్శనం అండి. మరి జంగారెడ్డి ప్రాంతంలో రామాలయం ఎప్పటి నుంచో పురాతనంగా ఉంది. ఎప్పటికప్పుడు ఎలా డెవలప్ చేయాలని ఎవరికాలు అనుకునే తరుణంలో మ్యాచింగ్ గ్రాంట్ వచ్చిందండి. మరి ₹1,00,00,000 కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే 50 లక్షల రూపాయలు అంటే జంగారెడ్డిగూడెంలో ఎంతమంది దాతలు ఉన్నారో చూడండి. విత్ ఇన్ అరగంటలోనే 50 మంది 50 లక్షలు ఇస్తానడం అనేది నిజంగా ఈ జంగారెడ్డికి చాలా శుభపరిణామం సందర్భంగా తెలియపరుచుకుంటూ, జంగారెడ్డిగూడెం పట్టణంలో వేంచేస్తున్న కోదండరామాలయం అనేక పురాతనగా ఉండడం అనేది చూసి ఎంతోమంది భక్తులు పూర్వం నుంచి ఉన్న పెద్దలు అవ్వచ్చు, మాలాంటి జనరేషన్ అవచ్చు, చిన్న జనరేషను, ఈ దేవాలయం మొదట్లో ఎంతో కళాకాంతులతో ఎప్పుడు పూజలు జనం అలా ఉండేది. రాను రాను జంగారెడ్డి పట్టణం పట్టణీకరణ చెందడంలో భాగంగా రోడ్ల వెడల్పులో కొంత భాగం పోగా మిగిలినది కూడా సరైన పోషణ లేక ఈ దేవాలయం ఉంది. ఇప్పుడు మారిన తర్వాత కొత్తగా ఈఓ గారు రావడం, మన ఎమ్మెల్యే గారు, కూటమిలో ఉన్న పార్టీలన్నీ పెద్దలు, మళ్ళీ పట్టణంలో ప్రజలకు కూడా ఒక ఉద్వేగంలాగా మంచి ఆలోచన వచ్చి ఈ దేవాలయం డెవలప్ చేయాలి అని పట్టుకున్నాక దాదాపు ₹1,00,00,000 ప్రభుత్వం నుంచి 50 లక్షలు మన ప్రజల నుంచి కలెక్ట్ చేసి 1,50,00,000తో స్టార్టింగ్ దీని డెవలప్మెంట్కి పునఃప్రారంభించడంలో భాగంగా ఈ రోజున చిన్న కార్యక్రమంలో మేము అందరం పాల్గొన్నాం. రాబోయే రోజుల్లో వచ్చి సందర్శించుకొని భగవంతుని మీకు తోచిన సాయాన్ని ఇక్కడ చైర్మన్ గారు అందరూ కూడా పెడతారు. ఇది ప్రతి రూపాయి కూడా భగవంతుడి కృషికే వస్తుంది. మేము అందరూ కమిటీలో సభ్యులు, ఇలా పట్టణంలో ప్రముఖులు దాదాపు 50 నుంచి 60 మంది ప్రముఖులు ఒక కమిటీగా ఏర్పడి దీన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ యొక్క డెవలప్మెంట్ ప్రస్తుత రోజుల్లో మన హిందూ జాలం అనేది చాలా బాగా పెరగాలి కూడా. ఎందుకంటే పిల్లలకి మంచి మార్గం చూపించాలంటే హిందూయిజం ఎంత గొప్పదో ఆ విధానం చెప్పాలి. సో మన అందరూ ఐకమత్యం అవుతున్నాం అనడానికి జంగారెడ్డి పెద్ద పట్టుకం అనేక దేవాలయాలు మన జంగారెడ్డిలో ఇప్పటికీ చాలా బాగా డెవలప్ అయ్యి దీన్ని డెవలప్ చేయడానికి కంకణం కట్టుకున్నారు. కాబట్టి మీకు మరింత నమ్మకం పెరగడం కోసం వీళ్ళందరూ కూడా కలిసి ఉన్నారు అని ఇన్ని గుడులు చైర్మన్లు అవ్వచ్చు, ఈఓలు అవ్వచ్చు, ఆల్ పార్టీ నాయకులు అవ్వచ్చు ఇందులో వచ్చి ఈ రోజున కొబ్బరికాయ కొట్టారు. కాబట్టి ఈ రోజు నుంచి లెక్క వేసుకుని ప్రతి ఒక్కరు ఈ వార్తలు చూడడం ద్వారా మిగతా మీడియా వారందరూ కూడా మేము సహకరిస్తాం. వంట గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే విధానంలో జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం దొరికిందని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొండెడ్డి కిషోర్ తెలిపారు. ఇక పైన 25 రోజులకే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చని వివరించారు. జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు, టీడీపీ మాజీ పట్టణ అధ్యక్షులు షేక్ ముస్తఫాలతో కలిసి కిషోర్ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణం గ్రేడ్ 1 మున్సిపాలిటీగా అభివృద్ధి చెందినప్పటికీ గ్యాస్ సిలిండర్ బుకింగ్ లో మాత్రం అప్గ్రేడ్ అవ్వడం లేదన్నారు. దీంతో సిలిండర్ బుక్ చేసుకునేందుకు 45 రోజులు సమయం పట్టేదన్నారు. ఈ విషయాన్ని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించామన్నారు. ఇక మీదట 25 రోజులకే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. హెచ్బీ గ్యాస్ వినియోగదారులు ఈ రోజు నుంచి ఈ అవకాశం వినియోగించుకోవచ్చునని, భారత్ గ్యాస్ వినియోగదారులు మాత్రం మరొక 2-3 రోజుల్లో ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కోనేటి శంటి, నాయకులు బొబ్బర్ రాజ్పాల్, గుమ్మడి ప్రసాద్, కోటగిరి ప్రమీల, కంచర్ల గణేష్, నాయుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి అండి. ఏదైతే గ్యాస్ మనం ఇప్పుడు వరకు కొంచెం 45 రోజుల వరకు కూడా మనం వాళ్ళు బుక్ చేసుకున్న తర్వాత వచ్చి గ్యాస్ వచ్చిన తర్వాత మళ్ళీ రీబుక్ చేసుకోవడానికి 45 రోజులు పట్టేదండి మనకి ఇప్పుడు వరకు. కానీ మన జంగారెడ్డి పట్టణం గ్రేడ్ 1 మున్సిపాలిటీ అయిన సందర్భంగా మేము తెలుగుదేశం కూటమి నాయకులు అందరం కలిసి గౌరవ ఎంపీ గారికి అలాగే గౌరవ ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేసుకుంటే వారిద్దరూ కలిసి మన జేసీ గారికి ఇక్కడ ఏదైతే 25 రోజులకే మున్సిపాలిటీ అర్బన్ పరిధిలో 25 రోజులకే గ్యాస్ బుకింగ్ ఉందని జీవో ద్వారా తెలియజేస్తే ఆ జీవోని ఇవాళ మన జేసీ ద్వారా మన జంగారెడ్డి ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీస్ కి ఇవాళ మార్నింగ్ ఉదయం వచ్చిందండి, జీవో వచ్చింది. అది ఇవాళ నుంచి హెచ్పీ గ్యాస్ ది వాళ్ళందరూ కూడా హెచ్పీ గ్యాస్ బుకింగ్ ఖాతాదారులు అందరూ కూడా ఇవాళ బుక్ చేసుకుంటే గ్యాస్ తీసుకున్న మళ్ళీ 25 రోజులకి కూడా మళ్ళీ రీబుకింగ్ అవుతుందండి. దాని వాళ్ళని తెలుసుకుని దాని గురించి పట్టణ ప్రజలందరూ కూడా ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం. అలాగే భారత్ గ్యాస్ కూడా 1-2 రోజులు పడుతుందండి. అది కూడా
ఆ జీవో కూడా వచ్చింది. భారత గ్యాస్ 1-2 రోజులు పడుతుంది టైము. హెచ్పి గ్యాస్ మట్టికి వాటి నుంచే ఈ అమలు ఈ అవకాశం అమలులోకి వచ్చిందని చెప్పి తెలియజేసుకుంటూ, మనం జంగారెడ్డిగూడెం గ్రేడ్ 1 మున్సిపాలిటీ అయినప్పటికీ జంగారెడ్డిగూడెం గ్యాస్ ఏజెన్సీలు దీన్ని షహర్ వేతక్ అనే ఒక గ్రేడ్లో పెట్టకుండా నిర్లక్ష్యం వహించడం వల్ల దీన్ని మొట్టమొదటి ఫేస్ చేసిన సమస్యను కూడా నేనే. ఎందుకు 45 రోజులు అవుతుంది అని దీని మీద లోతుగా అధ్యయనం చేయటం వల్ల జంగారెడ్డిగూడెం 2014లోనే మున్సిపాలిటీ, తర్వాత 2020 కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రేడ్ 1 మున్సిపాలిటీకి గ్యాస్ ఏజెన్సీలు ఈ మన అంతర్జాతీయంగా పశ్చిమాసియా యుద్ధాల వల్ల కొన్ని నిబంధనలు విధించిన 45 రోజులకే బుకింగ్ రావాలి. దీని మీద స్థానిక ఎమ్మెల్యే గారితో కానీ ఎంపీ గారితో మాట్లాడటం, అలాగే మనం కేంద్ర ప్రభుత్వానికి కూడా లెటర్స్ పంపించాం. అనేక లెటర్స్ పంపించి ఈ రోజు అది కార్యరూపం దాల్చి 25 రోజులకి, అంటే లాస్ట్ డెలివరీ తేదీ నుంచి 25 రోజులకే బుకింగ్ అనుమతి అనేది వచ్చింది. ఇది కూటమి యొక్క అతిపెద్ద విజయం. ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమం కోసం ప్రజల యొక్క సమస్యలను ముందుకు తీసుకొచ్చి పరిష్కరించడానికి కూటమి వేదికగా ఉంటుందని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ, ఇరాను ఇజ్రాయెల్ యుద్ధానికి ముందు గ్యాస్ ఎప్పుడు పడితే అప్పుడు దొరికే పరిస్థితి ఉండేది. కానీ అంతర్జాతీయంగా కొరత ఏర్పడటం, ఆ పరిస్థితుల రీత్యా కరెక్ట్గా వాళ్ళ రూల్ ఫాలో అయ్యేసరికి మన గ్యాస్ ఏజెన్సీలు అన్నీ కూడా రూరల్లోనే ఉండటం జరిగింది. దానివల్ల ఏంటంటే 45 రోజులు బుకింగ్. మనం అంతకుముందు ఎప్పుడు కావాలంటే గ్యాస్ వాడుకునే వాళ్ళం. ఈ 45 రోజులు పెట్టేసరికి అందరం కూడా ఇబ్బంది పడటం. మరి దాంట్లో ముందుగా బీజేపీ మిత్రులు స్పందించి దాని మీద కార్యక్రమం చేపట్టి ఆర్డీఓ గారికి తదితర అధికారులందరికీ కూడా మెమరాండమ్స్ ఇవ్వటం. మరి అదే రకంగా ఈనాడులో కూడా ఒక వార్త వస్తే ఒక్కరోజు మట్టికి పర్మిషన్ ఇచ్చారు మనకి 25 రోజులు గ్యాస్ బుకింగ్ చెప్పేసి. ఆ ఒక్క 25 రోజుల్లోనే మరి విపరీతమైన బుకింగ్స్ రావటం వలన ఆ ఒక్క రోజుతో బ్లాక్ చేశారు. మరి పట్టణ ప్రజలకి 45 రోజులు గ్యాస్ బుకింగ్ నుంచి 25 రోజులు బుకింగ్ రావటం, ఈ రోజు నుంచే హెచ్పి గ్యాస్ 20 రోజులు బుకింగ్ జరుగుతుంది. మరి అదే రకంగా మన భారత్ గ్యాస్ కూడా ఒక 2-3 రోజుల్లో వస్తుంది. దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ, కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఇది. ప్రజల కష్టాలను తెలుసుకొని దానికి స్పందించి 2014 నుంచి ఇప్పటివరకు కూడా గ్రామీణ గ్యాస్ ఏజెన్సీ ఉన్న దాన్ని పట్టణ ఏజెన్సీగా మార్చి 25 రోజులకే గ్యాస్ బుకింగ్ చేయడానికి కృషి చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం బైపాస్ రోడ్డు ప్రస్తుతం గోతులమయంగా మారి వాహనదారులకు నరకయాతనగా మారింది. భారీ గోతుల కారణంగా రోడ్డుపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కావున తక్షణమే ఈ రోడ్డును మరమ్మతులు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు నిర్మించిన బైపాస్ రోడ్డు ప్రస్తుతం అధ్వాన స్థితికి చేరుకుంది. రోడ్డుపై భారీ గోతులు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జంగారెడ్డిగూడెం నుంచి కోయిలగూడెం, భద్రాచలం ప్రాంతాలకు వెళ్లే వాహనాలు ఈ రోడ్డును అధికంగా వినియోగిస్తుంటాయి. అయితే కొన్ని రోజులుగా ఈ రోడ్డుపై అనేక చోట్ల గోతులు ఏర్పడి ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా రాత్రి సమయంలో గోతులు కనిపించక వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు ఈ రోడ్డుపై ప్రయాణించేందుకే భయపడుతున్నట్లు చెబుతున్నారు. కావున ఈ రోడ్డును వెంటనే మరమ్మతులు చేసి గోతులను పూడ్చాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు. ప్రమాదాలు జరగకముందే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలను యథాతథంగా కొనసాగించాలని అఖిల భారత ఆదివాసీ వేదిక జాతీయ కన్వీనర్ ఎస్ రామ్మోహన్ డిమాండ్ చేశారు. బుట్టాయిగూడెం మండలం లంకపాకల గిరిజన ఆశ్రమ పాఠశాలకు తాళాలు వేసి తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ, గిరిజన విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాలలు ఐటీడీఏ పరిధిలో 25 పాఠశాలలు ఉన్నాయని,
ఈ పాఠశాలలో 4 పాఠశాలలు మాత్రం 3వ తరగతి నుండి 7వ తరగతి వరకు విద్యాబోధన జరగాలన్నారు. 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు 21 పాఠశాలలో విద్యాబోధన జరగాలని ప్రభుత్వం నూతన సంస్కరణను తీసుకురావడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో లంకపాకల, పులిరామన్నగూడెం, రెడ్డికోపల్లి, ఇటికలకోట పాఠశాలలో 8, 9, 10 తరగతులు లేకపోవడం వల్ల వారు డ్రాప్అవుట్స్గా మారే ప్రమాదం ఉందన్నారు. కావున ఐటీడీఏ అధికారులు ప్రభుత్వం వెంటనే నూతన ఆర్డర్ను రద్దు చేసి దాని స్థానంలో పాత పద్ధతిలోనే విద్యాబోధన జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కోవాసు గోవిందరాజు, ప్రగతిశీల యువజన సంఘం డివిజన్ అధ్యక్షులు కె పోతిరెడ్డి, మాజీ సర్పంచ్ కారం లక్ష్మి, మాజీ ఉప సర్పంచ్ చింతల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లాలో ఏజెన్సీ ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలల్ని కొత్త విద్యా సంస్కరణలు తీసుకొచ్చింది. దీంట్లో భాగంగా లంకపాకల పాఠశాలని 3వ క్లాసు నుంచి 10వ తరగతి వరకు నడుస్తున్నటువంటి పాఠశాలని నేడు 3 నుంచి 7 వరకు తగ్గించడం జరిగింది. అలాగే మండలంలో ఉన్న పులిరామన్నగూడెం పాఠశాలని 3 నుంచి 7వ తరగతి వరకే తగ్గించారు. రెడ్డికోపల్లిలో ఉన్నటువంటి పాఠశాలను కూడా 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు తగ్గించారు. పోలవరం మండలంలో ఉన్నటువంటి ఇటికలకోటలో కూడా ఆ పాఠశాలను కూడా 3 నుంచి 7 వరకు తగ్గించడం జరిగింది. ఇక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులు 8, 9, 10 తరగతులని బయటికి వెళ్ళిపోమని ఇక్కడ ఇప్పటికే ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. కొండరెడ్డి గిరిజన విద్యార్థులు ఇవాళ దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలనేటువంటి దుస్థితిలో ఇవాళ లంకపాకల స్కూల్లో వచ్చి చదువుకుంటా ఉన్నారు. అలాంటి చదువుకుంటున్నటువంటి పాఠశాలని ఇవాళ తరగతులు తగ్గించి ఇవాళ 7 వరకు తగ్గించడం అంటే విద్యార్థులని చదువులకు దూరం చేయడమే. ప్రభుత్వం ఇక్కడ 10వ తరగతి వరకు నడిపి ఇక్కడ స్ట్రెంత్ని పెంచే విధంగా చర్యలు చేపట్టాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. గిట్టుబాటు ధర కల్పించడం లేదని ప్రశ్నించే రైతులపై కేసులు నమోదు చేయడమే కాకుండా నాణ్యతా లోపం పేరుతో పామాయిల్ గెలలకు తక్కువ ధరలు చెల్లిస్తున్నారని ఆరోపిస్తూ పామాయిల్ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. చింతలపూడి మండలం సీతానాగారంలోని గోద్రేజ్ పామాయిల్ ఫ్యాక్టరీ ఎదుట రైతులు ధర్నా నిర్వహించి తమ సమస్యలను వెల్లడించారు. సీతానాగారంలోని గోద్రేజ్ పామాయిల్ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని ఆరోపించారు. గెలల్లో నూనె శాతం 20% వరకు ఉన్నప్పటికీ ఫ్యాక్టరీలో కేవలం 17% మాత్రమే చూపిస్తూ తక్కువ ధర చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ధరల విషయంలో ప్రశ్నించే రైతులపై 5 కేసులు నమోదు చేశారని, అయితే యాజమాన్యం కోర్టుకు హాజరు కాకపోవడంతో ఆ కేసులు కొట్టివేయబడ్డాయని తెలిపారు. ప్రస్తుతం మరొకసారి అన్యాయాన్ని ప్రశ్నించినందుకు తిరుగు కేసు నమోదు చేశారని ఆరోపించారు. పక్క రాష్ట్రాల్లో ఇదే పంటకు 20% పైగా నాణ్యత నిర్ధారిస్తున్నప్పటికీ సీతానాగారం ఫ్యాక్టరీలో మాత్రం 17% మాత్రమే చూపి ధర తగ్గిస్తున్నారని రైతులు పేర్కొన్నారు. కావున పామాయిల్ పంటను తమకు అనుకూలమైన ధర లభించే ప్రాంతంలో విక్రయించుకునే స్వేచ్ఛ కల్పించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ ధర్నాలో పామాయిల్ రైతులు, రైతు సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీకు ఎందుకు మనకు అపవాదు గోద్రేజ్ అంటే దానికి ఒక సింబల్ ఉంది, దానికి ఒక పేరు ప్రతిష్టలు ఉన్నాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా గోద్రేజ్ అంటే దానికి ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ ని రైతులతో మట్టుకి జనాతున్నారు. 0.01 ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు.
ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. Silver Oaks International School, a gateway to global minds. Dear parents of Upland, thank you very much for supporting. I'm glad to inform you the admissions are open for 26-27 academic year, and Silver Oaks International School would be a CBSE campus under the society Buds and Blossoms Educational Society. Buds and Blossoms students, a state board school, will also flourish and enhance all the required skills, and as I said, it is beyond textbooks and exams and marks. We also planning for skill clubs, robotics, and our focus would be on AI, so that every child is well versed in doing such activities and the required for the future generation. Thank you. Silver Oaks International School, a trusted CBSE school, Jangareddy-Gudem. Admissions open 2026 to 2027. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసు, జంగారెడ్డి సిటీ ప్రాపర్టీస్కి అధినేతని. ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి, వాళ్ళకి సొంత స్థలం ఉంటుంది, లేదా స్థలము కూడా ఉండదు, ఇల్లు. వారు ఏం కోరుకుంటారు? మా స్థలంలో ఎవరైనా ఇల్లు కట్టేవాళ్ళు మంచి బిల్డర్ ఉంటే బాగుండు, 10 మంది టాప్ మిస్టర్ కావాలంటే చూస్తూ ఉంటారు. స్థలం లేదు, ఇల్లు లేదు, కానీ అన్ని ఏరియాలకి కన్వీనియంట్ గా ఉండే చోట మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలి, మాకు ఖాళీ లేదు కాబట్టి ఈ రోజులో క్వాలిటీగా కట్టించేది ఎవరు అనేది. నా తరపు నుంచి, నా సంస్థ తరపు నుంచి మీరు ఇల్లు కట్టించుకోవాలనుకుంటే స్థలం ఉన్నవారు అవ్వచ్చు, స్థలం లేని వారు అవ్వచ్చు. మీకు సివిల్ ఇంజనీర్ ప్రమాణాలను అనుగురించి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సివిల్ ఇంజనీర్ పర్యవేక్షణలో మీకు నేను అందజేస్తాను. అది కాకుండా గ్యారంటీ చేస్తాను, ఇంటికి పగుళ్ళు రావు, లీకేజీలు రావు, ఎటువంటి ఇబ్బందులు లేవని 10 సంవత్సరాల పాటు వారంటీ ఇవ్వగలుగుతాను. అలాగే నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అనేక మోడల్స్, అంటే మీకు నచ్చిన ప్లాను, నచ్చిన ఎలివేషను, బొమ్మ మోడల్, అలాగే నచ్చిన టైల్స్, నచ్చిన బిల్డింగ్, ఇలా ప్రతి అంశంలో కూడా మీరు ఎంచుకునే అవకాశం. మీకు 100% క్వాలిటీతో చేస్తూ 100 సంవత్సరాలు 3 తరాల పాటు ఎటువంటి ఇబ్బందులు లేని ఇల్లు కట్టించడంలో నేను పరిణితి చెందాను, నిజాయితీగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ వేట్రిసెల్వి తెలిపారు. ఏలూరులో జిల్లా కలెక్టర్ గౌతమి సమావేశ మందిరంలో తొలిసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ఎస్ హర్నాథ్, ఏలూరు తాలూకా అధ్యక్షులు గొన్నూరి శ్రీధర్ రాజు, కార్యదర్శి గంటా చంద్రశేఖర్, జిల్లా కోశాధికారి పి శ్రీనివాస్ తదితరులు హాజరై ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించారు.
12వ పీఆర్సీ ఏర్పాటు చేసి మధ్యంతర భృతి ఇవ్వాలని, అపరిష్కృత డిఏలు విడుదల చేయాలన్నారు. సిసిఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమల్లోకి తేవాలని వారు కోరారు. వేదికకి కలెక్టర్ స్పందిస్తూ ఉద్యోగ సంఘాల నాయకులు ప్రస్తావించిన సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ డిఆర్ఓ దేవకి దేవి, జెడ్పీ సిఇఓ జగదాంబ తదితరులు పాల్గొన్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ఆఫ్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వేముడోలు మండలం కొత్త అంబర్పేట గ్రామంలో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని ఆయన సందర్శించి బూత్ లెవెల్ అధికారి, బూత్ లెవెల్ ఏజెంట్తో కలిసి ఇంటింటి సర్వే నిర్వహణ తీరును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓటర్ల వివరాల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులు ఎలా చేపడుతున్నారనే అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు పునాదిగా నిలుస్తుందన్నారు. ప్రతి అర్హుడి పేరు ఓటర్ జాబితాలో ఉండడం అత్యంత ముఖ్యమని, అలాగే అనర్హుల పేర్ల తొలగింపుపై కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా నిబంధనల ప్రకారం జరగాలన్నారు. కూటమి నేతల కార్యకర్తలు సర్ కార్యక్రమంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కరణం పెద్దిరాజు, పుల్లయ్య నాయుడు, రామ తులసమ్మ తదితరులు పాల్గొన్నారు. యోగా మనిషిలో ఏకాగ్రతను, క్రమశిక్షణను పెంచి అంతర్గత చైతన్యాన్ని మేల్కొల్పుతుందని జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నం తెలిపారు. యోగా దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా గురువారం ఏలూరు టీటీడీసీలో ప్రజా రవాణా అధికారులు యోగా ఆసనాలను ఆచరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజా రవాణా అధికారి షబ్నం మాట్లాడుతూ వృత్తిపరంగా తీవ్ర ఒత్తిడికి లోనయ్యే ప్రజా రవాణా కార్మికులకు యోగా ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు. మన దేశ సంస్కృతిలో యోగాకు ప్రముఖ స్థానం ఉందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోగాకి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నాయని తెలిపారు. యోగా ద్వారా శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుందని ఈ కార్యక్రమంలో ప్రజా రవాణా శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రశాంతంగా నీళ్ళు ఎక్స్ప్రెస్ చేయండి. కమ్ బ్యాక్. పిల్లలు అన్ని యాక్టివ్ అవుతాయి. శ్వాస తీసుకొని వదిలేస్తాం. మీకు చూపించడం ఎన్ని చూపించడం కాదు, మెడల్ కాదు. శ్వాస తీసుకొని వదిలేస్తాం. నెమ్మదిగా నెమ్మదిగా తింటాయి. విశ్రాంతిగా పెంచండి. కళ్ళు మూసుకొని చేయండి. సర్వే భవంతు సుఖినః. కదా. ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ కార్యక్రమానికి ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని జంగారెడ్డిగూడెం పట్టణం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొండరెడ్డి కిషోర్ విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి బొబ్బర్ రాజ్పాల్తో కలిసి కిషోర్ మాట్లాడుతూ సర్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. కావున ఓటర్లు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి, నాయకులు షేక్ ముస్తఫా, గుమ్మడి ప్రసాద్, కోటగిరి ప్రమీల,
కంచర్ల గణేష్, నాయుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన జంగాడం పట్టణంలో సర్ ప్రోగ్రాం మీద ప్రతి ఇంటికి బూత్ లెవెల్ ఆఫీసర్లు అలాగే పార్టీ పరంగా బూత్ లెవెల్ ఏజెంట్లు అందరూ కూడా వస్తున్నారండి. ఈ ప్రజలందరూ కూడా ఈ ఓటుని మన యొక్క పూర్వం నుంచి ఉన్న 2002కు ముందు ఓటు, 2002కి తర్వాత ఓటు అన్నీ కూడా ట్రేస్ అవుట్ చేసుకుని ఇవన్నీ కూడా మనం రేపు రాబోయే ఎలక్షన్ 2029 ఎలక్షన్కి అన్నీ కూడా మనం ఎన్రోల్ చేసుకుని మన ఓటుని మనం పక్కాగా నిర్ధారించుకోవడానికి ఇవాళ గవర్నమెంట్ పెట్టిన ప్రోగ్రామ్ ఇది సర్ అండి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎవరైతే మీ బూత్ లెవెల్ ఆఫీసర్లు కానీ అలాగే ఏజెంట్లు కానీ ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క మీ పూర్తి వివరాలు అన్నీ కూడా ప్రజలు వాళ్ళ ఆఫీసర్లకి అందరికీ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి ఇవాళ మీకు వాళ్ళకి ఆఫీసర్లకు సహకరించవలసిందిగా కోరుకుంటూ ప్రజలందరినీ కోరుకుంటున్నామండి. ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి ఓట్లు నిర్ధారణ చేస్తారండి. ఆ విధంగా ఇవాళ ఓట్లు నిర్ధారణ చేసుకోవడానికి ఇవాళ ఇక్కడ సర్ ప్రోగ్రాం జరుగుతుందండి. దీనికి ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్ స్పెషల్ ఇన్సెంటివ్ ప్రోగ్రాం అనేది జరుగుతుంది. ఇది ఓటర్ల లిస్టును శుద్ధి చేసే కార్యక్రమం. శుద్ధి అంటే మనం కంప్యూటర్లు వాడేటప్పుడు రీసైకిల్ బిల్లో చాలా డిలీట్ చేస్తాం. అది కన్నా డిలీట్ చేయకపోతే సిస్టమ్ పరిగా పనిచేయదు. అలాగే ఓటర్ల లిస్టులో చనిపోయిన వాళ్ళవి, మల్టిపుల్ ఓట్స్, 4-5 ఓట్లు ఉన్న వాళ్ళవి, ఇలాగా అక్రమ వలసదారులవి రకరకాల ఓట్లనే ఉంటాయి. వాటిని శుద్ధి చేయాలి అంటే అవన్నీ కూడా డిలీషన్ చేసుకుంటూ 1 నేషన్ 1 ఓటు అంటే ఒక పౌరుడికి ఒకే ఓటు దాని ఆధార్తో అనుసంధానం చేసే ఒక అద్భుతమైన కార్యక్రమం. సర్ అనేది ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు, గత 50 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం చేశారు, మళ్ళీ ఇప్పుడు ప్రక్షాళన చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఓటర్ కూడా తన ఆధార్ కార్డు కానీ, ఓటు కార్డు కానీ, పాన్ కార్డు కానీ ఏదో ఒక ప్రూఫ్ని చూపించి దాన్ని పునరుద్ధరించుకునే కార్యక్రమం మాత్రమే. కాబట్టి ఇందులో క్షేత్రస్థాయిలో బిఎల్ఓలు అందరూ బాగా పనిచేస్తారు. వాళ్ళకి సహకారం ఓటర్లకి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు బిఎల్ఓలు కూడా సహకారం ఉంటుంది. అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని తెలియజేస్తాం. 24 సంవత్సరాలకు ఒకసారి ప్రారంభమయ్యే సర్ ప్రోగ్రాం ఈ నెల 15 నుంచి స్టార్ట్ అయింది. ఎవరైతే బూత్ లెవెల్ ఆఫీసర్ ఉన్నారో ఆయన ప్రతి ఇంటికి వస్తారు. దయచేసి దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఓటర్లు అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. వాళ్ళు 2 ఫారాలు ఇస్తారు, ఒకటి మీకు ఇచ్చి ఒకటి తీసుకుంటారు. ఇచ్చిన ఫారాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఆ వివరాలు మీకు తెలిసినంత వరకు పూర్తి చేయండి. తెలియని ఏమన్నా ఉంటే ఆ బిఎల్ఓ సలహా మేరకు లేదా మన కూటమి తరపున వచ్చే బిఎల్ఏ ద్వారా మీరు ఆ వివరాలు తెలుసుకొని పూర్తి చేయండి. దయచేసి అశ్రద్ధ చేయొద్దు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా రైతులను ప్రభుత్వాలు మోసగిస్తున్నాయని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పోరండ శ్రీనివాస్ విమర్శించారు. అఖిల భారత రైతు కూలీ సంఘం ఏలూరు జిల్లా కమిటీ సమావేశం వడ్లమూడి వెంకటేశ్వరరావు అధ్యక్షతన గురువారం బొట్టాయిగూడెం రామనరసయ్య భవనంలో జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి వర్జీనియా పొగాకు పండిస్తే గిట్టుబాటు ధర లేకుండా పోయిందని, దీనితో రైతులు ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పామాయిల్ రైతులను మోసం చేయడానికి ప్రైవేట్ ఫ్యాక్టరీలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఈ నెల 20న జంగారెడ్డిగూడెంలో జరుగు అఖిల భారత రైతు కూలీ సంఘం ఏలూరు జిల్లా 7వ మహాసభను రైతు కూలీలందరూ జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కారం రాఘవ, నాయకులు వి సద్గురు కలుం రాముడు, మండ్రు ముసలారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యవర్గం బుట్టాయిగూడెంలో కామ్రేడ్ వడ్లమూడి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఇందులో ప్రధానంగా ఇవాళ పామాయిల్ రైతుల పైన ప్రైవేటు ఫ్యాక్టరీల వాళ్ళు ప్రభుత్వ ఫ్యాక్టరీలు పామాయిల్ రైతులకు అధిక మొత్తంలో ధరలు చెల్లిస్తున్నాయనేసి కోర్టుకు వెళ్ళటం జరిగింది. ఇది రైతాంగ వ్యతిరేక చర్య అని రైతు కూలీ సంఘం ఖండిస్తూ ఉంది. ఇవాళ ప్రభుత్వ ఫ్యాక్టరీలు, ప్రభుత్వ సంస్థలు ఇస్తున్నటువంటి ధరనే రైతుకు గిట్టుబాటుగా లేదు. వాళ్ళ ప్రభుత్వం ఇస్తున్నటువంటి పామాయిల్ రైతులకు ధరలను పెంచాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ ధరలను పెంచుతూనే పామాయిల్ రైతులకు గిట్టుబాటు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితులలో రైతాంగం అనేక కష్ట నష్టాలు పడి పామాయిల్ పంటను తీస్తూ ఉంటే ప్రైవేటు
ఫ్యాక్టరీల వాళ్ళు పామాల్ రైతుల మీద అధిక ధరలు ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ ఫ్యాక్టరీలు ఇస్తున్నాయని కోర్టులకు వెళ్ళటం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అందుకనే ఈరోజు సీతానగరంలో పామాల్ రైతులు చేస్తున్నటువంటి ఈ పోరాటానికి, పామాల్ రైతుల మీద ప్రైవేటు ఫ్యాక్టరీలు కోర్టుకు వెళ్ళిన దానికి నిరసనగా చేస్తున్నటువంటి ఉద్యమానికి అఖిల భారత రైతు కూలీ సంఘం సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గూటాల ఎత్తిపోతల పథకం ద్వారా వ్యవసాయానికి సాగునీరు విడుదల. రైతులకు సకాలంలో సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బాలరాజు వెల్లడి. జంగారెడ్డిగూడెం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన పునర్నిర్మాణానికి శ్రీకారం. బాల ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రముఖులు. జంగారెడ్డిగూడెంలో గ్యాస్ సిలిండర్ బుకింగ్ సమస్యకు పరిష్కారం. ఇక నుంచి 25 రోజుల్లోనే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చని తెలిపిన టీడీపీ, బీజేపీ నాయకులు. గోతులమయంగా మారిన జంగారెడ్డిగూడెం బైపాస్ రోడ్డు తక్షణమే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తున్న ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.